అందరూ నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కానీ నా వీడియోస్ కానీ చూసేటట్లయితే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? పదండి అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోతే నేను బేబీ కార్న్ కర్రీ చేస్తున్నాను అనమాట. బేబీ కార్న్ కర్రీ తర్వాత వచ్చేసి పూరి చేస్తాం అనుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయిందండి పూరి తినేసి, ఎప్పుడు చపాతీలే తింటాను. అందుకనేసి ఈరోజు బేబీ కార్న్ ఇదంతా కట్ చేసుకొని ఇంకా పూరి పిండి కలుపుకొని పూరి చేస్తాం అనుకుంటున్నాను. దీని తర్వాత వచ్చేసి నేను మ్యానిక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మ్యానిక్యూర్ కూడా ఒక 5 months అయిపోతుందండి. నిజంగా నెయిల్స్ అయితే చూడండి ఇట్లే ఏమంటారు 20 days నుంచి నేను నెయిల్ పాలిష్ మానేసినాను అనమాట. ఎందుకంటే ఒక 2 days అట్లా ఫ్రెష్గా పెట్టేసి హ్యాండ్స్ తర్వాత మ్యానిక్యూర్ చేసుకుందాం అని చెప్పేసి. కానీ రేపు అని అట్లే పోతుందండి, అసలు చేసుకోవటమే లేదనమాట. నేను ఏదో ఒక పని వస్తూ ఉంది, డిలే అయిపోతుంది అనమాట. ఇంకా ఈ టిఫిన్ చేసేసి నేనైతే ఇప్పుడు మ్యానిక్యూర్ అయితే చేసుకుంటాను. పెడిక్యూర్ కూడా చేసుకున్నాను, అది వీడియో షూట్ చేశాను కానీ నేను వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. ఇదైతే ఇప్పుడైతే మ్యానిక్యూర్ చేసుకుంటాను. నేను టిఫిన్ అంతా చేసేసిన తర్వాత చేసుకుంటాను, మీకైతే నేను చూపిస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే మనము ఎంత నీట్గా మ్యానిక్యూర్ ఆర్ పెడిక్యూర్ చేసుకోవచ్చు. బట్ పెడిక్యూర్ ఇప్పుడు పెట్టట్లేదండి, ఓన్లీ మ్యానిక్యూర్ పెడుతున్నాను. సో ఇప్పుడైతే బేబీ కార్న్ అయితే నేను చేసేస్తాను. సో ఇప్పుడైతే కర్రీ చూసేస్తాం, పదండి. అయితే ఈ బేబీ కార్న్ వచ్చేసి మామూలుగా హాఫ్ బాయిల్ చేసుకొని మార్నింగ్ టైమ్స్ టిఫిన్ తినకుండా మనము సలాడ్ లాగా తినొచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, తర్వాత చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను అనమాట. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకున్నాను, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని, జీరా పొడి, తర్వాత వచ్చేసి మనం 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఏంట్రా అంటే వేయించుకున్నాక మనకు పక్కన ఒక రెడ్ బౌల్ ఉంది కదా, ఆ రెడ్ బౌల్లో నేను కొంచెం జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, చూపిస్తున్నా చూడండి అక్కడ. ఎందుకంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ వేస్తామని చెప్పేసి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈలోపు ఇది వేగేలోపు మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట. వాటర్ మరగబెట్టుకొని బేబీ కార్న్ ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న బేబీ కార్న్ కొంచెం 70% ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు వచ్చి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక చిన్న టేబుల్ స్పూన్తో జీరా పొడి అనమాట. అవన్నీ వేసుకొని అవి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలన్నమాట. మనకు ఏ ఐటమ్ అయినా ఏ ఫుడ్ చేసినా ఇవన్నీ పచ్చివాసన రాకుండా పెట్టుకోవాలంటే అప్పుడే టేస్ట్ కొంచెం బాగా వస్తుందన్నమాట మనకు. చూడండి నీళ్ళు మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బేబీ కార్న్ సన్నగా తరిగి పెట్టుకున్న బేబీ కార్న్ వచ్చేసి మరిగించుకుంటున్నాను అనమాట. 70 or 75% ఇక్కడే ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట మనము. తర్వాత వచ్చేసి ఇప్పుడు పండు టమోటాలు 2 టమోటాలని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసి బాగా మగ్గించుకుంటున్నాను అనమాట. పచ్చివాసన పోయే వరకు, టమాటా మెయిన్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకున్నాను నేను పసుపు. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాన్ని సన్నగా తరిగి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టేసి మనము బాగా దాన్ని మగ్గించుకోవాలన్నమాట. ఒక 5-6 minutes పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, బాగా ఆయిల్ అంతా పైన తేలుతుంది కదా. ఇప్పుడు జస్ట్ కొంచెం కలుపుకోవాలన్నమాట. మనము కింద అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నది కొంచెం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒక 5 minutes దాన్ని అలాగే వదిలేయాలి. మూత పెట్టి 5 minutes వదిలేయాలన్నమాట. అప్పుడు బాగా కొంచెం మనకు కొంచెం అటు ఇటు ఉన్న పచ్చివాసన కూడా పోతుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఎంత పచ్చివాసన పోతే అంత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎంత కావాలో, కర్రీ లిక్విడ్గా కావాలా లేకపోతే కొంచెం చిక్కగా కావాలనేది మీరు ఎలా కాబట్టి అలా వేసుకోవచ్చు అనమాట. వాటర్ నేను కొంచెం మోసరగా వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం బాగా మరిగించుకోవాలన్నమాట. మూత పెట్టేసి మరిగించుకొని నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొనేసి మూత పెట్టేసుకొని కొంచెం బాగా వాటర్ అంతా మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా 70%, అది ఉంటుంది కదా బేబీ కార్న్, దాన్ని బాగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 minutes అనమాట, అంతే సరిపోతుంది. 3 minutes బాగా పెట్టుకోవాలి, మగ్గించుకున్నట్టు ఉడకబెట్టుకోవాలి. ఒక్క ఉడికొచ్చేమైనా ఆ లోపల నేను పూరికి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అంత లోపల అయిపోతుంది కదా అని ఇప్పుడు వచ్చి కొంచెం కొత్తిమీర చల్లుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలన్నమాట.
గీ వేసుకొని మూత పెట్టుకోవాలి. కలుపుకొని నీట్గా మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల మాకు ఆయిల్ కూడా కాలిపోతుంది కాబట్టి బాగా ఇంకా పూరి వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనం చేసే ప్రతి ఒక్క వంట బాగా వస్తుందని కాదండి, అప్పుడప్పుడు కూడా కొంచెం అనేది మనకు టేస్ట్ వైజ్ కానీ మనకు బాగా రాదనమాట. నేను అందుకే ఈ మధ్య చాలా వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను వంట చేసేటప్పుడు. బాగా కుదరనివి కూడా జెన్యూన్గా వీడియో అనేది తీద్దామని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ వస్తుంది కదా, ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. ఎంత ప్రొఫెషనల్స్కైనా అప్పుడప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది కదా. నేను ఆ వీడియో కూడా చేసి పెట్టాలనుకుంటున్నాను అనమాట. నాకు ఎప్పుడు కుదరలేదో అప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి నేనైతే ఖచ్చితంగా పెడతానండి. సో ఇప్పుడు ఏంటంటే పూరీలు బాగా మరుగుంటుంది కదా, మనకు నూనె ఎంత కాగితే అంత బాగా పొంగుతుందండి. కాకుండా వేస్తే అప్పడాల్లాగా వచ్చేస్తాయి అనమాట పూరీలు. మామూలుగా రేకులు వచ్చినట్టు వస్తాయి కాబట్టి బాగా ఆయిల్ కాగితేనే మనకు పూరి అనేది బాగా పొంగుద్ది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూసి నేనైతే చెప్తానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బేబీ కార్న్ పూరీలోకి అద్భుతంగా ఉండదనమాట. ఈ అద్దాలు వచ్చేసి నేను మామూలుగా షూట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు బ్లూ లైట్ అనేది కంట్లో పడకుండా ఈ అద్దాలు ఎక్కువ సెల్లు చూసి ఎడిటింగ్ అట్లా చేసినప్పుడు లైట్ పడుతుంది కదా, సో దానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఈ స్పెట్స్ అనేది మనకు డైరెక్ట్గా మన కంట్లో పడకుండా బ్లూ లైట్ మనం ఈ స్పెట్స్ యూస్ చేసుకుంటే మనకు కళ్ళు కూడా మంచిగా ఉంటాయి అనమాట. సో అందుకని పెట్టుకొని కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట. ఏది నువ్వు బండిలో వేసపోతానంటివే? సరేలే. సో ఏంటంటే ఇంకా మ్యానిక్యూర్ చేసుకుందాం అనుకొని ఇంకా టిఫిన్ తిని చేసుకుందాం అనుకున్నా. ఈ లోపల వచ్చి ఈయన వచ్చున్నాడు అనమాట. చాలా రోజులైంది వచ్చి ఎంత నీట్ చేయమని చెప్పి. ఆయన ఆ రోజు వచ్చాడనమాట. 12కి వచ్చాడండి. మిట్ట మధ్యాహ్నం ఎండ మామూలుగా లేదు. కొంచెం క్లీన్ చేయిస్తున్నాను అనమాట. మొత్తం అసలు ఎంత ఉనిందంటే డస్ట్ మామూలుగా లేదు. చెట్లు అంతా కొమ్మలంతా మొత్తం కొట్టించేసినాను. ఎంత పైకి పెట్టించేసి చుట్టుపక్కల ఉండే కొమ్మలన్నీ కొట్టిస్తే కొంచెం గ్రోత్ అనేది వస్తుంది కదా అన్నట్లు నీట్గా క్లీన్ చేయించుకున్నాను అనమాట. అసలు 12 గంటలకు వచ్చినాడండి బాబోయ్. ఎంత డస్ట్ అంటే అబ్బా ఎంత నిందో. ఒక 8 months అయిపోతుందండి నేను క్లీన్ చేయించుకునేసి. సో ఆ రోజు ఇంకా అంతా క్లీన్ చేయించుకొని తర్వాత మ్యానిక్యూర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్తో మనం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి. బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకొని ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని మనం ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూని ఆ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. మీరు ఏ షాంపూ అయినా పర్లేదన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ 3 బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం నీట్గా కలుపుకొనేసి మన హ్యాండ్స్ అనేది ఆల్రెడీ నీట్గా హ్యాండ్ వాష్ చేసి పెట్టుకొని మనం ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, రింగ్స్ అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఒకవేళ ఉంటే. ఇప్పుడు వచ్చేసి ఆ 2 హ్యాండ్స్ని మనము ఆ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 or 15 minutes అలాగే పెట్టుకోవాలన్నమాట. అలా మన హ్యాండ్స్ మొత్తం 10 నిమిషాలు ఆ గోరువెచ్చని నీళ్ళల్లో పెట్టుకోవటం ద్వారా ట్యాన్ అంతా పోయి మనకు పోల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా మనం మంత్లీ కాకుండా మీకు టైం ఉన్నప్పుడు 2 monthsకు అట్లీస్ట్ 3 monthsకు ఒకసారన్నా చేసుకోవటం ద్వారా మన హ్యాండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు 15 minutes అయినాక మనకు మన వేళ్ళకు ఉండే డెడ్ స్కిన్ క్లీన్ చేయడానికి మనం స్క్రబ్ యూస్ చేస్తామన్నమాట. దానికి ఏంటంటే ఫస్ట్ మనం వాడే బ్రష్ ఉంటుంది కదా, దానికి కొంచెం పేస్ట్ తీసుకొని ఆ పేస్ట్తో మనము అక్కడ ఉండే క్రిటికల్స్ని నీట్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకు అక్కడ ఉండే డెడ్ స్కిన్ అనేది మొత్తం పోతుందన్నమాట. ఒక లెఫ్ట్ హ్యాండ్ అయితేనే రైట్ హ్యాండ్ని చాలా జెంటిల్గా, నేను కొంచెం స్పీడ్ పెట్టాను కానీ మీరంతా స్పీడ్ చేసుకోకండి, చాలా అంటే చాలా జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ రఫ్గా చేసుకోకూడదు. నేను స్పీడ్ పెట్టడం ద్వారా మీకు ఎక్కువ రఫ్గా అనిపిస్తుంది. సో 2 హ్యాండ్స్కి ఉండే వేళ్ళు నీట్గా మనము స్క్రబ్ చేసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనము నీట్గా ఆ హ్యాండ్స్ని మొత్తం నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మన హ్యాండ్స్ స్క్రబ్ చేసుకునేదానికి బియ్యం పిండి, తర్వాత వచ్చేసి పాలు అనమాట, కాచిని చల్లార్చిన పాలు. మీరు లిక్విడ్గా చూసుకోండి, కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి, మీరు ఎంత కావాలో అంత అనమాట. మనమైతే బియ్యం బాగా కొంచెం మిక్సీ పట్టుకొని దాన్ని జల్లిచ్చిన తర్వాత వస్తుంది కదా, అదైతే బాగా వర్క్ అవుతుందండి. బయట వాడేదైతే పెద్దగా వర్క్ అవ్వదు. ఇట్లా మనం అలా చేసుకొని మన హ్యాండ్స్కి స్క్రబ్ చేస్తేనే బాగా మంచి ఫలితం ఇస్తుందన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. వేళ్ళు మన అక్కడ ఉండే మొత్తం ఏరియా అంతా, నేను మధ్యలో ఏరియా చూపిస్తున్నాను చూడండి, అక్కడ చాలామందికి బ్లాక్గా ఉంటుంది. నేను ఇప్పుడు రుద్దుతున్నాను కదా, అక్కడ కొంచెం బ్లాక్నెస్ ఉంటుందన్నమాట. మీరు అలా ఆ ఏరియాలో కొంచెం స్క్రబ్ చేసుకున్నారనుకోండి, మీకు కొంచెం ట్యాన్ అనేది కొంచెం పోయి మనకు అక్కడ కొంచెం షైన్ అనేది వస్తుందన్నమాట. మనకు బియ్యపిండి పాలు యూస్ చేసేది ఎందుకంటే కొంచెం వైటనింగ్ రావడానికే కదా మనం ఆ స్క్రబ్ అనేది యూస్ చేస్తాం. ఎక్కువ బియ్యపిండి పాలు వైటనింగ్ కోసం యూస్ చేస్తాం. సో ఇలా మనము రైట్ హ్యాండ్ అవుతున్నాయి, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం నీట్గా నేను చూపించిన ఏరియాలో బాగా చేసుకున్నారనుకోండి, బ్లాక్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒకేసారి కాకపోయినా మనం చేసుకునే కొద్దీ కొంచెం అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ మనము అలాగే వదిలేయాలన్నమాట. అలాగే వదిలేసి 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనము చల్లటి వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత మనకు డ్రై అయిపోతుంది. అప్పుడు చల్లటి వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ చల్లటి వాటర్ తగడం వలన పోల్స్ అనేది ఉంటాయి కదా, ఆ పోల్స్ అన్నీ ఓపెన్ అయిన పోల్స్ అన్నీ మొత్తం క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనం చల్లటి వాటర్తో చిన్నగా స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలన్నమాట ఆ హ్యాండ్స్ అనేది. అప్పుడు పోల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మ్యానిక్యూర్ టూల్స్ ఉంటాయి కదా, నా దగ్గర ఏవి లేవన్నమాట. ఎప్పుడూ ఒకటి క్రిటికల్స్ది క్లీన్ చేసేదనమాట, అదొక్కటే ఉండే. సో దాంతో నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ బ్రష్ వేసేసాం కాబట్టి డెడ్ స్కిన్ పోవడానికి మనం ఆల్రెడీ బ్రష్ వేసేసాం. తర్వాత కూడా కొన్ని క్రిటికల్స్ అనేవి యువతలికి వస్తాయన్నమాట. కాబట్టి నీట్గా వాటిని బ్యాక్కి పుష్ చేస్తూ ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క వేలుకు గోరు ఉంటుంది కదా, అక్కడ వాటిని బ్యాక్కి పుష్ చేస్తూ మనము నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వైట్గా ఉంటాయన్నమాట. వాటిని బ్యాక్కి పుష్ చేసేస్తే మనకు హ్యాండ్స్ అనేది చూడండి కొంచెం వస్తున్నాయి వైట్గా, కొంచెం అనమాట. స్క్రబ్తో చాలా పోతుందన్నమాట. ఆ టూల్తో మనము బ్యాక్ పుష్ చేస్తే మనకు మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట. సో అందుకని ఈ టూల్ అనేది యూస్ చేస్తారు. సో నేను స్క్రబ్ చెప్పాను కదా మీకు, బియ్యం పిండి తర్వాత వచ్చేసి పాలు అని చెప్పి, అది మొత్తం మన హ్యాండ్ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు అండి. ఆ హ్యాండ్ బాడీ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సమ్మర్ ఎలాగా వస్తుంది, మనం బయట వెళ్ళి వస్తూనే మనకు ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది కొంచెం ట్యాన్ అయిపోతాయి అనమాట. ఇన్స్టెంట్గా మనకు ట్యాన్ అనేది పోతుందనమాట. ఖచ్చితంగా అయితే ఇది బాగా వర్క్ అవుతుందని, మనకు బాడీకి వర్క్ అవుతుంది. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనము ఇప్పుడు అంతా యూస్ చేసాం కాబట్టి మనకు గోర్ల లోపల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా ఆ టూల్తో తీసేసుకొని వాష్ చేసేసుకొని చల్లనీళ్ళతో నీట్గా ఒక టవల్తో తుడుచుకోవాలన్నమాట. తుడుచుకొని ఆరిన తర్వాత మనము మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత మీరు నెయిల్స్ని షేప్ చేసుకునేటట్లయితే షేప్ చేసుకొని అప్పుడు నెయిల్ పాలిష్ పూసుకుంటే మన హ్యాండ్స్ అద్దిరిపోతాయి అన్నమాట. మనం ఇలాగే మెయింటైన్ చేస్తుంటే హ్యాండ్స్ అనేది చాలా బాగుంటాయండి, ట్యాన్ ఏమి ఉండదన్నమాట. సో ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.